రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి ఒక్క సినిమా మంచి విజయాలను అందుకుంటాయి. అదే స్థాయిలో హీరో కూడా మంచి సక్సెస్ సాధిస్తాడు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాను ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించబోతుంది. అంతేకాకుండా హాలీవుడ్ మోస్ట్ ఫేమస్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఎస్ఎస్ఎంబి 29 సినిమా షూటింగ్ సమయంలో అక్కడికి వచ్చే నటీనటులు, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ షూటింగ్ స్పాట్లోకి ప్లాస్టిక్ బాటిల్స్ అసలు తీసుకుని రాకూడదట. మహేష్ బాబుతో సహా ప్రతి ఒక్కరికి జక్కన్న ఈ కండిషన్ పెట్టారట. 1000 మందికి పైగా వ్యక్తులతో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఎక్కడా కూడా ఎవరు ప్లాస్టిక్ బాటిల్స్ అసలు వాడకూడదని నిర్ణయం తీసుకున్నారు. కేవలం గాజు సీసాలను మాత్రమే వాడాలని జక్కన్న సూచనలు చేశారట. అత్యవసర పరిస్థితులలో మాత్రమే ప్లాస్టిక్ వస్తువులను వాడాలని చెప్పారట. ఈ విషయం కీరవాణి సతీమణి వల్లి ఇచ్చిన ఐడియా ప్రకారం ఈ నిర్ణయాన్ని జక్కన్న తీసుకున్నారట. దీనివల్ల పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా కొంచెమైనా సహాయం చేసినట్లవుతుందని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారట. ఇక దీనిని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎదురు చూస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ను ఆఫ్రికా అడవుల్లో చేయబోతున్నారట. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం, మహేష్ రాజమౌళి కాంబో సినిమాపై ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను జర్మనీలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. అందుకు తగ్గట్టు భారీగా పనులు పూర్తి చేశారని తెలుస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ నిర్వహించనున్నారు. ఈ మూవీ 18వ శతాబ్దంలో జరిగే కథ అని, పీరియడ్ డ్రామా అని తెలుస్తుంది. నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ వ్యవహరించనున్నారు. అడ్వెంచర్ ప్రాజెక్టుకు సుమారు 1000 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే దీంతో ఈ భారీ ప్రాజెక్టులోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.